ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు భరోసా కల్పించే దిశగా జగ్గంపేటలో ముఖ్యమంత్రి సహాయ నిధి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ రావులమ్మ నగర్లోని టీడీపీ క్యాంపు కార్యాలయంలో 104 మంది లబ్ధిదారులకు 60 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం సహాయ నిధి పేదలకు ఆర్థిక ఊరటగా నిలుస్తుందన్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు 541 మందికి 15.5 కోట్ల సాయం అందించామని తెలిపారు. గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఈ పథకం గురించి అవగాహన కల్పించాలని నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. మందపాటి నాగేంద్రుడు, పటవలి ప్రభాకరు, గ్రంథి జ్యోతిక గారు జగ్గంపేట, మణికంఠ గారు జగ్గంపేట, నంగల రామకృష్ణ గారు, మలిచి ఆనంద్ గారు గుర్రంపాలెం, చండవరం గారు గొల్లగొంట, ఎంపీ రాజాపురం, దాసుపల్లి హేమశ్రీ, నెక్స్ట్ గాది వీరపరాజు చక్రధర్, మల్లేపల్లి శివనారాయణ, సూరంపాలెం, గండేపల్లి. ఒక నిమిషం, తుమ్మల శ్రీ, మొగలి సత్యనారాయణ గారు, బూరుగుపూడి కరణి లక్ష్మి, పాటం శెట్టి సత్య, సిద్ధారామ
చూసుకున్నట్టయితే మంచి చేయడానికైతే చాలా కష్టపడాలి. ఈ 2 సంవత్సరాల నుంచి దాన్ని నేను ఎక్కువ ఫేస్ చేస్తున్నాను. చెడు చేయడానికైతే కష్టపడక్కర్లేదు, ఎవరు తోడు అవసరం లేదు, చాలా ఈజీగా చేయొచ్చు. కానీ మంచికి మాత్రం వచ్చే అడ్డంకులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇదే సిఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో ఈ గడప తొక్కి మాకు అవసరం బాబు అన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఆ పేపర్స్ ఇచ్చిన విధానాన్ని బట్టి మనం చేయించడం జరుగుతుంది. దానిలో కూడా చాలా మంది కోపం వేస్తున్నారు. ఎవరో కాదాళ్ళు మా నాయకులే, మా కుటుంబం అంటే పడి తెచ్చేవాళ్ళే, నాకు చెప్పకుండా ఎందుకు వచ్చారు అని వాళ్ళు కూడా ఇక్కడికి రావడం మానేసి వచ్చే పరిస్థితి. అసలు సిఎంఆర్ఎఫ్ చెక్కుల్లో మా నాయకులందరినీ కూడా కోరుకునేది, విన్నవించుకునేది ఒకటే, ఆరోగ్యం విషయంలో మాత్రం పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా మనం చేసి తీరదాం, చేస్తాం. మీరు కోపం ఎంచుకున్నా సరే, మిమ్మల్ని బతిమాలుకున్నా వాళ్ళకి చేసి తీరతాం. కానీ ఆరోగ్య విషయంలో మాత్రం అశ్రద్ధ మాత్రం చెయ్యొద్దు. ఎందుకంటే ఒక పెళ్లి చేయాలంటే మన దగ్గర డబ్బును బట్టి మనం చేసే స్థాయి ఉంటుంది. ఒక ఇల్లు కట్టుకోవాలంటే మన దగ్గర డబ్బును బట్టి మనం కట్టుకునే స్థాయి ఉంటుంది. ఏది చేసుకోవాలన్నా, ఒక ఫంక్షన్ చేసుకోవాలంటే మన స్థితిగతులను బట్టి ఉంటుంది. కానీ మనిషికి అనారోగ్యం అన్నది ఎవరికి చెప్పి రాదు. ధనవంతుడికి అదే జబ్బొస్తుంది, జేబులో 1 రూపాయి లేనోడికి కూడా అదే అనారోగ్యం వస్తుంది. కాబట్టి దాంట్లో దయ ఉంచి పార్టీలు కానీ, కులాలు కానీ, మతాలు కానీ ఎవరు కూడా చూడొద్దు. ఈ రోజు వరకు కూడా 531 కుటుంబాలకి జ్యోతుల నెహ్రూ గారు చెక్కు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. నేను చాలా ఈజీగా పనిచేసి ఫోటోలు తీయించుకుంటున్నాను. కానీ ఒక్క చెక్కు రావడానికి అక్కడ డాక్టర్ల కమిటీ 5 ఉంటారు. మన ఆరోగ్య పరిస్థితిని, మనం సబ్మిట్ చేసిన బిల్లులు అవన్నీ చూసి వాళ్ళకి ఎంత ఇవ్వాలి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. వాళ్ళు అలాంటి 5 డస్కులు 5-6 దాటితే గాని చెక్ సైన్కి వెళ్ళదు. కొన్ని సందర్భాల్లో ఆ చెక్ విషయంలో కూడా ఇబ్బంది వస్తుంది. సరైన పేపర్లు సబ్మిట్ చేయలేక అది కూడా మళ్ళీ సీఎం గారిని బతిమాలుకుని చేయించిన పరిస్థితులు ఎన్నో. అంత కష్టపడితే గాని ఈ సిఎంఆర్ఎఫ్ చెక్ మనకు రావటం లేదు. ఒకటి ఆలోచించుకోండి, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి